ఆలకూరుపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు గురు పౌర్ణమి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వేలాది మందిగా భక్తులు తరలివచ్చి షిరిడి సాయినాథుని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేశారు. శ్రీ షిరిడి సాయిబాబా వారికి పంచామృత అభిషేకము, సామూహిక గురు పూజ, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సాయి చాలీసా తదుపరి భజన కార్యక్రమం నిర్వహించి అనంతరం విశేష హారతులు అందజేశారు. సుమారు 5,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా సాయంత్రం స్వామివారికి విశేష హారతులు మరియు విశేష పల్లకి గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. మాట్లాడుతున్నా తీసుకొచ్చి కావాలి. ఎలా చూడండి ఒకసారి కిరణ్ గారు ఎలా చూడండి. హరి నమస్కారం చేసుకో, హరి నమస్కారం చేసుకో. ఎలా చూడండి ఒకసారి. ఇదిగో ముందు వీళ్ళ దండం పెట్టుకొని పంపించేసి కూడా మా సాయంత్రం బాబాగారు ఊరేగింపు జరుగుతుంది. ఈసారి ప్రత్యేకంగా కుర్రాల బండి మీద బాబాగారు ఊరేగించడం జరుగుతున్నది. నడుపుకుంటే ముందర శ్యామకరణ గుర్రం ఉంటుంది పలకేసేవారు. కాబట్టి ప్రత్యేకంగా సాయిరాంతల్లి వచ్చేటువంటి వరపడతాడు సాయిబాబా మందిరానికి హారతి ఇవ్వడం జరుగుతున్నది. కనుక ఈలోపు మీరు అన్నదానంలో పాల్గొని బాబా గారి యొక్క అవకాశం ఉన్నంత వరకు సాయంత్రం మీరు తప్పనిసరిగా వచ్చేటువంటి వాళ్ళు ఇంట్లో మీ శక్తి కొద్ది ఇంత నైవేద్యం ఏదైనా ఒక పొంగలు కానీ క్యాన్సర్ కానీ ఏదైనా
తీపి పదార్థం తీసుకుని రండి. పొదలు లేనటువంటి వాళ్ళు ప్రక్కకు వచ్చేసేయచ్చు. అలాగే ఈ ఉత్సవం బయలుదేరేటప్పుడు వచ్చిన భక్తులతో ఆర్తి పిద్దామనుకుంటున్నాను. ఈసారి ప్రత్యేకంగా మీరు వచ్చేటప్పుడు ఒక 5-6 కర్పూర పిల్లలు ఒక జై. నమస్తే అండి, మేము ఆల్కూరపాడు షిరిడి సాయి దేవస్థాన కమిటీ సభ్యులు హరిబాబు. నేను ఇది గురు పౌర్ణమి మహోత్సవాల కార్యక్రమాలకు ఇచ్చేసిన భక్తులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు కూడా. పెద్ద ఎత్తున ఒక సుమారుగా 3,500 నుంచి 4,000 మంది భక్తులు ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా ఏర్పాట్లన్నీ కమిటీ వారు ఏర్పాటు చేశారండి. ప్రత్యేకంగా గురు పూజ కార్యక్రమం సుమారుగా ఒక 400 నుంచి 500 మంది భక్తులకి గురు పూజ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా కమిటీ వారు పూజా సామాగ్రి కానివ్వండి, బాబా గారి విగ్రహాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఉదయం 6 గంటల నుంచి మిడ్-నైట్ 11:30 దాకా కూడా వచ్చే భక్తులందరికీ మంచినీళ్ళ దగ్గర నుంచి టిఫిన్లు కానివ్వండి, భోజనాలు కానివ్వండి, పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు మా కమిటీ సభ్యులందరం ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ వచ్చిన భక్తులు కూడా ఇంకా అన్ని విధాలుగా కమిటీ వారికి కూడా సహకారాలు అందిస్తూ మాకు బాగా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా గుడిని రీమోడల్ చేశాం. మొత్తం కొత్త పెయింట్లు కానివ్వండి, కంప్లీట్గా చుట్టూరు ఒక 15-20 లక్షల దాకా ఖర్చు పెట్టాం. ఇదంతా కూడా భక్తుల సహకారంతో మేము చేస్తూ ఉన్నాం. అందరూ కూడా పెద్ద ఎత్తున అంతా రైస్ కానివ్వండి, ఇవన్నీ భిక్షాటన కార్యక్రమాల్లో అంతా సహాయ సహకారాలు అందించారు. ఇవన్నిటి కూడా అందరు భక్తులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా అదేవిధంగా అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొని మాకు ఇంకా చాలా ఆనందం కలగజేస్తున్నారు. ఇవన్నీ ఇంకా ఇట్లా కల్పిస్తున్న బాబా గారికి మేమంతా పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియచేయాలి. మాకు ఈ అవకాశం కల్పించినందుకు, సేవ చేసుకునే భాగ్యం కల్పించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తమాశీలందరికీ విజ్ఞప్తి, మన ఆలకూరపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయినాథ్ మందిరంలో ఈరోజు వైభవపేతంగా గురు పౌర్ణమి మహోత్సవాలు జరుగుతున్నాయి. అలానే గురు పూజ బాగా జరుగుతుంది. అన్నదాన కార్యక్రమము, సాయంత్రము బాబాగారి ఊరేగింపు, గ్రామ ఉత్సవం జరుగుతుంది. మా సంవత్సరంలో ఒకసారి ఈ విధంగా మన గురు పౌర్ణమికి జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి బాగా వేలాది మందిగా వచ్చి అన్నప్రసాదము, గురు పూజలో పాల్గొన్నారు. ఇక్కడ దేవస్థానంలో అన్నీ ఉచితంగా మా కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఉదయం టిఫిన్ కాడి నుంచి రాత్రి భోజనాలు, మధ్యాహ్నం భోజనాలు అన్నిటికీ ఫ్రీగా ఉచితంగా అందరికీ, ప్రజలందరికీ, భక్తులందరికీ ఉచితంగా ఇచ్చి వారి బాబా ఆశీస్సులు పొందుతున్నారు. అందరూ వారి కుటుంబాల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉన్నాయి. కాబట్టి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మా ఆలకూరుపాడు గ్రామంలో శ్రీ షిరిడి సాయినాథుడు అందరినీ ఎల్లవేళ్లా కాపాడాలని కోరుకుంటున్నాం. సాయిరామ్. సాయిబాబా మందిరం గురించి కమిటీ మెంబర్లుగా మేము అంటాము. గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ 12 సంవత్సరాల నుంచి గురు పౌర్ణమే కాకుండా అన్ని దసరా కానీ, వార్షికోత్సవం అన్ని ఘనంగా జరుపుకుంటూ కార్యకర్తలతోటి, మన కమిటీ మెంబర్లతో అందరితోటి కలిసిమెలిసి అభినందనలు తెలుపుతాం. సాయిబాబా మందిరం గురు పౌర్ణమి సందర్భంగా భక్తులకి అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ గురు పౌర్ణమి కానీ, శ్రీరామనవమికి కానీ, విజయదశమికి కానీ ఇలా విశేష కార్యక్రమాలు చేస్తూ షిరిడీలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తుల సహాయ సహకారాలు అన్ని కూడా తీసుకుంటూ ఎవరికి తోచిన ఎవరు సహాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ జరగడానికి వారి సహాయ సహకారాలతో ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఎంతో వైభవోపేతంగా భక్తుల సహకారంతోనే చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ గురు పౌర్ణమికి సుమారుగా 4,000 మంది నుంచి 6,000 మంది దాకా ఈ దర్శనానికి రావడం, అన్నదానానికి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అందరికీ కూడా ఈ గురు పౌర్ణమి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. Mau,
వరుస పెట్టి ఇద్దరు పెట్టేసి అలానే న్యాచురల్ లాగేసుకుంటాడు అలా అది అక్కడే పెట్టేసి నాకు నువ్వు పెట్టుకో లోపల పడి ఇలా అడుకోండి పెట్టుకున్నాడు నువ్వు పోయినమ్మా నీ పుణ్యనాడు నువ్వు పోయినమ్మా అది త్వరగా త్వరగా వచ్చుకోవాలి లోపల